కొంతమంది ఫ్రెండ్స్ అలా సముద్రంలోని ఎంజాయ్గా వెళ్ళి చేపలు పట్టుకుందామని ఇలా షిప్లో వెళ్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉంటున్న కొలిది ఆ షిప్కి ఏమైందో తెలియదు కానీ ఒక పెద్ద తిమింగలం వచ్చి కుదడంతో అక్కడ హోల్ అవుతుంది. వాటర్ అంతా లోనికి వెళ్ళిపోయి మునిగిపోతూ ఉంటుంది. అలా మునిగిపోయిన తన ఫ్రెండ్స్ అందరూ ఆ సముద్రంలోనే కెరటాలతో వెళ్ళిపోతారు. ఒక్క అమ్మాయి అయితే మిగులుతుంది. తను ఆ సముద్రము ఒడ్డున అంత ఫారెస్ట్గా ఉంటుంది ఏరియా. అక్కడికి వెళ్ళి ఉంటుంది ఆ ఇసుకలో. అక్కడైతే చిన్న తెంట వేసి ఉంటుంది, కానీ అక్కడ బోన్స్ చాలా కనిపిస్తాయి. ఏమిటి ఇక్కడికి ఎవరైనా మాలాగే ఇబ్బంది పడి వచ్చారా? నా స్నేహితులు అయితే మునిగిపోయి వెళ్ళిపోయారు. నేను ఎలాగో ఈ చివరికి వచ్చాను, కానీ ఇక్కడైతే ఒక టెంట్ హౌస్తో పాటు బోన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అడుగులు చూస్తే చాలా చాలా పెద్ద అడుగులు కనిపిస్తున్నాయి. ఏదైనా వింత జంతువా? అక్కడ అడుగులు చూస్తే కూడా ఏదోలా అనిపిస్తుంది. తను భయం పడుతూ అక్కడే ఉంటుంది. ఈలోగా అక్కడ నైట్ అయిపోతుంది. తను టెంట్ హౌస్లోకి వెళ్తే ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో అని తను ఆ టెంట్ హౌస్లోకి వెళ్ళకుండా అక్కడ ఒక చెట్టు పొద ఉంటుంది. అందులో అయితే ఆ చెట్టు కొమ్మలోన గృహలాగా ఉంటుంది. తను లోనికి వెళ్ళిపోయి ఆ గృహలో అడ్డుగా పెడుతుంది. ఏదైనా వస్తుందేమో అని ఊపిరి కోసం కూడా చిన్నది తీసి ఉంటుంది. ఇంకా అలా చూస్తూ షాక్ అవుతుంది. అక్కడి నుంచి ఒక వింత ఆకారం చాలా పెద్దది వస్తుంది. వచ్చి ఆ టెంట్ హౌస్లోకి చూడడం గమనిస్తుంది. అప్పుడు అర్థమవుతుంది, ఎవరో వచ్చి ఈ టెంట్ హౌస్లో ఉన్నారు. ఆ వింత ఆకారం వచ్చి వాళ్ళని చంపేసి తినేసింది. కానీ టెంట్ హౌస్ పాడు చేయకుండా ఉంచిందంటే ఎవరైనా వచ్చిన వాళ్ళు అందులో ఉంటారు ఏమో అని అనుకుంటుంది. అయితే తను అలా అనుకుంటున్నసి ఒక ఆకారం నడుస్తూ టెంట్ హౌస్ కసి వస్తూ ఉంటుంది. ఇంక తను ఆ ఉన్న గ్యాప్ కూడా మూసేస్తుంది. ఆ ఆకారం చూసుకొని మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. తను మూసింది ఇంక తెరవకుండా ఉండిపోతుంది. తర్వాత ఊపిరి అందకపోవడంతో స్లోగా తీసి చూస్తుంది. ఎవరూ కనిపించరు. అయితే ఇప్పుడైతే నేను తీయకూడదు అని అలా చూస్తూ ఉంటుంది. ఆ సముద్రం కెరటాల దగ్గరలోని ఆ వింత ఆకారం చూస్తుంది. అందులో ఉన్న చేపలని కొరుక్కొని తింటుంది. నాకైతే గుండెల్లో బండరాయి పడినంత భయం వేసింది. ఆ తర్వాత వెలుతురు వస్తూ ఉండేసరికి సూర్యుడు కనిపించడంతో తను వెంటనే పరిగెట్టుకుంటూ పారిపోవడం చూశాను. అయితే మిల్లిగా చూసేసరికి తుక్కుమని మాయమైపోయినట్టు అనిపించింది. ఇలా నేను ఆ పగలంతా ఇది రాదు అని నేను కూడా చేపలని పట్టి 2 రాళ్ళు ద్వారా నిప్పు ఏర్పరిచి అక్కడున్న కొమ్మలతో కాల్చుకొని తినేదాన్ని. ఇంకా సాయంత్రం అయిపోతుందనగా అక్కడంతా క్లీన్ చేసి అడుగులని కూడా మార్చేసి మళ్ళీ ఆ చెట్టు త్వరలోకే వెళ్ళి అడ్డు పెట్టేసేదాన్ని. ఇలా వారం గడిచిపోయింది. తర్వాత మరొక ఇద్దరు అక్కడ వాళ్ళ వాటర్లో ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు వచ్చారు. నేను వాళ్ళకి చెప్పాను, ఇక్కడికి మీరు వచ్చారు కానీ మనం వెనక్కి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒక వింత ఆకారం ఉంది, రాత్రి అయితే వస్తుంది చంపేస్తుంది అంటే వాళ్ళిద్దరూ నీ మాట మేము నమ్మము, వస్తే నిన్ను చంపుతుంది, మేము సేఫ్ అవుతామని తనని అక్కడున్న ఒక చెట్టుకి కట్టేసి ఆ టెంట్ హౌస్లోకి ఆ జోడీ వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళు అక్కడ సరదాగా గడుపుతూ ఉంటారు. ఇంకా వింత ఆకారం వస్తూ చెట్టుకాసి అయితే చూస్తుంది. చూసి ఇవాళ ఆహారం మనిషి ఆహారం దొరికిందని ఎంజాయ్ చేసుకుంటూ అడుగు వేస్తూ ఉంటుంది.
ఈలోగా టెంట్ హౌస్లో నుంచి ఒక కాలు అయితే బయటికి వస్తుంది. దాని మీద మరొక కాలు బయటికి వస్తుంది. ఇంకా కాలు ఒక కాలుని పట్టుకొని అయితే లాగేస్తుంది. నడుస్తూ ఉంది. ఆ వింత ఆకారం తనని కొరికేస్తుండని చూసి ఆ మొగాతను చూసి తన జోడిని రక్షించడానికి చూస్తూ ఉంటాడు. ఈలోగా చెట్టుకి కట్టుకున్న అమ్మాయి ఎలుగోల తప్పించుకొని ఆ వ్యక్తిని లాక్కొని అక్కడ ఉన్న చెట్టు తొడలోకి లాక్కొని వెళ్ళిపోతూ మూసేస్తుంది. తను ఆ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ని చాలా దారుణంగా చంపేసి తినేసి మరొక వ్యక్తి కోసం చూస్తే కనిపించరు. ఈలోగా తెల్లవారిపోవడంతో వెలుతురుని చూసి వెళ్ళిపోతుంది. అప్పుడు తను బయటికి వచ్చి తనని కూడా బయటికి లాగి చెప్పుతుంది, మీకు ముందే చెప్పాను కదా పగలు తప్పించుకోవాలి, నైట్ అయితే మనం కష్టము అనేసి, కానీ మీరు ఎంజాయ్ చూసుకున్నాడే కానీ నా మాట వినలేదు. ఇప్పుడు చూసావు కదా మీ గర్ల్ ఫ్రెండ్ ఎలా చనిపోయిందో అని అంటారు. మరి మనం ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అనేసి అంటే, మీరు తెచ్చారు కదా అవి మనం కాలుకి కట్టుకొని దాని ద్వారా మనం ఎలాగోలా తప్పించుకొని వెళ్ళిపోవాలి. చీకటి అయితే మళ్ళీ ఆ వింత ఆకారం వచ్చి చంపేస్తుంది అని చెప్తారు. సరే అనుకొని వెంటనే ఇంకా గర్ల్ ఫ్రెండ్ యొక్క చిన్న పార్ట్స్ కూడా పట్టించుకోకుండా ఆ అమ్మాయి చెప్పినట్లే కాలుకి అవి కట్టుకొని స్పీడు పొడిగించుకొని చాలా స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళిపోతూ ఉండేసరికి కొన్ని అక్కడ చనిపోయిన బాడీస్ వస్తూ ఉంటాయి. అయినా బాడీస్ వచ్చినా వీళ్ళు పట్టించుకోరు. ఈ బాడీలే వాటికి ఆహారం అవుతుంది, మనము ఎలాగైనా తప్పించుకోవాలి అని స్పీడ్ పెంచుకొని వెళ్తూ ఉంటారు. అక్కడ మరొక షిప్ కనిపిస్తూ రక్షించండి రక్షించండి అని అడుపులు వినిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఆ కాలుకి కట్టుకునేది వదలకుండా షిప్ అయితే ఎక్కి చూస్తూ ఉంటారు. చూస్తూనేసరికి అక్కడ ఒక కాళ్ళు లేకుండా ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అంటే, ఒక వింత ఆకారం వచ్చింది మా షిప్లోకి, కొంతమందిని లాక్కొని వెళ్ళిపోయింది అని చెప్తారు. ఇదేమిటి, ఒక ఆకారం అక్కడికి వచ్చింది కదా, ఇక్కడ మరీ ఒక ఆకారం ఏమిటి అని అనుకుంటారు. అప్పుడు వీళ్ళకి ఆ ఆకారం ఎలా ఉంది అంటే తెలీదు, అది చూడడానికి కొమ్ములవి ఉన్నాయి అంటారు. అయితే వీళ్ళు కొమ్ములేని ఆకారం చూస్తారు. అయితే ఇక్కడ 2 ఉన్నాయి. సరే అయితే నీ దాంట్లో తప్పించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే, ఉంది, నా కాలు బాగాలేని వల్ల నేనైతే తప్పించుకోలేకపోయాను, నేనైతే ఆ గృహలో పడిపోయిన వల్ల నేను సేఫ్ అయ్యాను, కానీ ఎలాగోలాగా ఈడ్చుకుంటూ బయటికి వచ్చాను అని చెప్తారు. సరే అయితే మనము ఆ ఎక్కి అది తుప్పుదామని అందులోకి ఎక్కి ఆ షిప్ది బ్యాక్కి తుప్పుతారు. అలా బ్యాక్కి మొత్తం వాళ్ళందరూ వచ్చేసి ఈ విధముగా వీళ్ళు ముగ్గురు సేఫ్ అవుతారు. ఈ సంగతి అక్కడున్న వాళ్ళకి చెప్తారు. మీరు ఎందుకు అక్కడికి వెళ్ళారు, అది డేంజర్ అయిన గృహ, అక్కడ ఒక వింత ఆకారాలు ఎన్నో ఉన్నాయి, మనుషుల్ని అది దారుణంగా చంపేస్తాయి, అటు వెళ్ళవద్దు అన్నా వెళుతూనే ఉంటాడు అనేసి అంటారు. మీ అదృష్టం కొద్దీ మీరు సేఫ్ అయ్యారు అని ఆ షిప్పులో కానీ మరొక ఆకారం ఉందేమో అని మొత్తం వెతకడం ప్రారంభిస్తారు. కానీ అక్కడైతే ఏమీ లేదు. కానీ షిప్ ఉంచకూడదని నిప్పది అంటించేస్తారు. తర్వాత వీళ్ళు ముగ్గురు సేఫ్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. బాయ్. మరో వింత లోకం ఉందని తెలుసుకొని ఆ వింత లోకానికి వెళతారు కొంతమంది. కానీ అక్కడికి వెళ్ళాక తెలిసిన వాళ్ళ పొజిషన్ బట్టి ఈ సంగతి మిగతా వాళ్ళందరికీ చెబుతారు. అటు వెళ్ళకూడదని, అక్కడ వింత ఆకారం ఉందని, మనుషుల్ని చంపుకొని అతి దారుణంగా తింటుందని తెలుసుకొని ఇంకా అటు సైడు ఎవడూ అయితే వెళ్ళరు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక వింత స్టోరీ, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.